పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పాలిటిక్స్ బాలేవ్, రాజకీయాల్లో వారసత్వం వద్దు. రాజకీయాల్లో వారసత్వం అనే అంశం ఎప్పుడు చర్చనీయాంశమే. సాధారణంగా సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తమ ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తారు. ఇది మాత్రమే కాదు, వారసులు వస్తే తమ స్థానం, హవా, ఆధిపత్యం కొనసాగుతుందనే లెక్కలు వేస్తారు. గతంలో ఇలాగే చాలా మంది నేతలు తమ పిల్లల్ని, బంధువులను పరిచయం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురు సీనియర్ నేతలు తమ వారసులకు రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన వదిలిస్తున్నారు. పాలిటిక్స్ బాలేవ్, వద్దులే అనే మాటని పలువురు బహిరంగంగానే చెప్తున్నారు. ముఖ్యంగా సీమ ప్రాంతానికి చెందిన ఒక కీలక మంత్రి, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై మీడియా ప్రశ్నించగా, వద్దులే అబ్బా, పాలిటిక్స్ బాలేవ్ అని సమాధానం ఇచ్చారు. ఇది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. గతంలో గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ వంటి నేతలు కూడా తమ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన చేశారు. కానీ కాలక్రమేణా వారు కూడా వెనక్కి తగ్గారు. నారాయణకు 2 కుమార్తెలే ఉన్నప్పటికీ ఆయన భార్యను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం మొదట ఉండేది. కానీ ఆయన ఆమెను కూడా ఆ ఆలోచన నుంచి వెనక్కి లాగి నియోజకవర్గ స్థాయి పనులకు మాత్రమే పరిమితం చేశారు. గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై మొదట ఉత్సాహం చూపించినా ఆ తర్వాత వ్యాపారంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా తన 2 పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలని కలలు కనేవారు. కానీ ఇటీవల ఆయన ఆ ప్లాన్లను పక్కన పెట్టి ఫ్లెక్సీలో కూడా పిల్లల ఫోటోలు వేయొద్దని అనుమతిచ్చారు. ఇది ఆయన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. వైసీపీలో కూడా ఇలాంటి ధోరణి కనిపిస్తుంది. ఒకప్పుడు వారసత్వానికి పెద్దపీట వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఒక్కరే పోటీ చేస్తారని చెప్తున్నారు. ఆయనకు కూడా కారణం ఇదే. ఈ మార్పు వెనుక కారణం ఏమిటి అంటే, ప్రస్తుతం రాజకీయాల్లో ఒత్తిడి, వ్యతిరేకత, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం, అలాగే కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎక్కువైపోతుంది. పాలిటిక్స్ బాలేవు అని చెప్పే సీనియర్ నేతల మాటలే వారికి గతంలో రాజకీయాలను ఈ స్థాయికి తీసుకొచ్చారన్న వారసుల విమర్శ కూడా దాగి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.